సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తెలంగాణలో సరస్వతి క్షేత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదా? ప్రభుత్వాలు మారినా ఆ చదువుల తల్లిపై పట్టింపు లేదా? కోట్ల రూపాయల నిధులు ముచ్చట చెప్పే మంత్రుల మాటలన్నీ నీటి ముట్టలేనా? రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతుందని ప్రభుత్వం గద్దెకెక్కినా అభివృద్ధి జాడలు కనిపించడం లేదా? సరస్వతి అమ్మవారికి దక్షిణ భారత్లో ఏకైక జ్ఞాన సరస్వతి అమ్మవారిగా పేరుంది. దేశంలో ఉన్న ప్రముఖ సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా రెండవది ఇదేనని చెబుతారు. బాసరలో జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి సమేతులై కొలువు తీరారు. గోదావరి ఒడ్డున ఉండే ఈ ఆలయంలో అక్షర శ్రీకార పూజల కోసం భారీ సంఖ్యలో చిన్నారులు, భక్తులు పలు రాష్ట్రాల నుంచి తరలివస్తారు. ఇంతటి ప్రసిద్ధి చెందిన క్షేత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. నాటి బీఆర్ఎస్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవటం లేదు. 2018లో రాష్ట్ర బడ్జెట్లో బాసర దేవాలయం అభివృద్ధికి 50 కోట్లు కేటాయించింది. 2023 మార్చి 24న దేవాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రాకార మండపానికి తూర్పు, పశ్చిమ దిశల్లో 7 అంతస్తుల్లో 2 రాజగోపురాలు, ఉత్తర దక్షిణ దిశల్లో 5 అంతస్తులతో మరో 2 రాజగోపురాలతో పాటు ప్రస్తుతమున్న ప్రాకార మండపాన్ని మరో 50 మీటర్లు ముందుకు నిర్మించాలనుకున్నారు నాటి పాలకులు. 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ఉన్న గర్భగుడిని 25.5 అడుగుల వెడల్పు, 16.5 అడుగుల పొడవు ఉండేలా పునర్నిర్మిస్తామని చెప్పారు. 6.5 అడుగుల వెడల్పున్న ఆలయ ముఖద్వారాన్ని 18.5 అడుగులకు పెంచాలని నిర్ణయించారు. ప్రతిసారి వసంత పంచమి అలాగే అమ్మవారి జన్మ నక్షత్రం నాడు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో ఇదిగో 50 కోట్లు, అదిగో 100 కోట్లతో అభివృద్ధి అంటూ అప్పటి దేవాదాయ శాఖ మంత్రి ఊరించారు. కానీ వచ్చిన 50 కోట్లలో కేవలం 8 కోట్ల నిధులను మాత్రమే వినియోగించారు. మిగిలిన 42 కోట్లు తిరిగి వెళ్లాయి. బాసర ఆలయంలో భక్తులకు సరిపడా రూములు అందుబాటులో లేవు. కొన్ని రూములు వీఐపీలకి సరిపోతున్నాయి. 100 రూముల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత పాలకులు బాసర ఆలయ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ ఉందని చెప్పారు. కానీ ముందడుగు పడనేలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బాసర ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని పాలకులు మాటివ్వడంతో వాటి సాకారంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు స్థానికులు, భక్తులు. కానీ ఏడాది పాలన పూర్తయినా ఏమాత్రం అభివృద్ధి జరగలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాసర అభివృద్ధికి కృషి చేస్తామని ఇటీవల మంత్రి సీతక్క ప్రకటించారు. ప్రపంచంలోనే బాసర అమ్మవారి కీర్తి ప్రతిష్టలు తెలియజేసేలా చేస్తామన్నారు. దేవాదాయ శాఖ మంత్రితో చర్చలు జరిపి 50 కోట్లను మంజూరు చేసేలా చూస్తామన్నారు. దీంతో ఎప్పటికైనా నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని కోరుతున్నారు స్థానికులు, భక్తులు. 10 ఏళ్లుగా పాలక వర్గం లేకపోవడంతో ఎప్పటికైనా నియమించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరిలో వసంత పంచమి వేడుకల లోపు ఏదైనా ప్రకటన వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు భక్తులు.